గతంలో మీరు వేరు కాపురం పెట్టాలనుకున్నప్పుడు మేము స్టీల్ సామాన్లు కొనిద్దాం అనుకున్నాం. కానీ అల్లుడు గారు వద్దన్నారు. ఇప్పుడేమన్నా కావాలంటే చెప్పమ్మా, తెచ్చి పెడదాం. ఏం వద్దు నాన్న. బావగారు అలా అన్నారంటే వేరు, నువ్వు అలా అంటే ఎలా? ఇప్పటిదాకా ఒక ఇంట్లోనే ఉన్నారు, సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు వేరేగా ఉంటున్నారు కదా. మీకు అవసరమైనవి కావలసినవి అమరిస్తే మాకు తృప్తిగా ఉంటుంది. చెప్పమ్మా, నీకేం కావాలో చెప్పు, మొహమాట పడద్దు. అది కాదన్నయ్య, నేనేమన్నా కావాలంటే మీరు నా మీదున్న ప్రేమతో ఇంకొన్ని కలిపి ఎక్కువ కొనిస్తారు. ఇందాక వదిన చెప్పినట్టు ఇక్కడ కూర్చోడానికే స్థలం లేదు. ఆ సామాన్లు ఎక్కడ పెడతాం? విన్నావా నువ్వన్న మాటకు సమాధానం? నీ మాట దాని మనసుకు ఎంత ఇబ్బంది కలిగించిందో చూడు. ఇక మీద నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చో. అర్చన, తప్పుగా అనుకున్నావా? అలా అనుకోకమ్మా. నాకెప్పుడు స్ట్రైట్ గా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం అలవాటు. లోపలొకటి బయట ఇంకొకటి చెప్పే అలవాటు నాకు లేదు. ఎలాగో అలాగా అత్తయ్య ఆశపడ్డట్టు నీ మొగుడుతో నువ్వు వేరే కాపురం పెట్టేశావు. ఈ టైంలో అత్తయ్య కూడా ఇక్కడుండుంటే చాలా సంతోషపడేది. ఏం చేద్దాం, దేనికైనా రాసిపెట్టుండాలి. దానికి మనమేం చేస్తాం? మంచిగా రామ్మా అని చెప్పాం, కానీ అమ్మాయి పట్టుదలతో రానని చెప్పింది. ఎలా వస్తుంది కావ్య? గోపికి అత్తయ్యకి పడదని తెలుసు కదా. పైగా అర్చన అత్తయ్యతో తగులాడి ఎదిరించి వచ్చేసింది. ఆ విషయం నా దగ్గర చెప్పి చాలా బాధపడింది. అలాంటిది ఇక్కడికి ఎలా వస్తుంది? అర్చన, నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, కానీ అత్తయ్యతో నువ్వు ఆ స్థాయిలో మాట్లాడడం చాలా తప్పు. ఎంత గొప్పగా అత్తయ్యని నా ప్రాణం నా ఊపిరని చెప్పావో, నువ్వే అత్తయ్యని అమాంతం నెట్టేసి అగౌరవంగా మాట్లాడి ఆవిడ మనసు గాయపరిచొచ్చేశావు. పాపం అత్తయ్య ఎంత బాధపడిందో తెలుసా? ఆమె బాధ ఏంటంటే, నీకు నిజంగా మొగుడు మీద ప్రేమ ఉంటే తన దగ్గర ఎందుకు దాచి నా మీద ప్రేమ నటించింది అని. అదే నీ ప్రేమను ఆమె ముందుంచితే తానే స్వయంగా మిమ్మల్ని కలిపి దీవించి హాయిగా కాపురం చేసుకోమని చెప్పుండేది కదా. ఎందుకర్చనా అమ్మ మనసు గాయపరిచి ఎందుకిలా చేశావు? వేదం లేదు రోదం లేదు గాని నోరు మూసుకుని కూర్చో. నువ్వెంత సైలెంట్గా ఉంటే అంత శుభం జరుగుతుంది, లేదంటే బయటికి గంటేస్తాను. జాగ్రత్త. అర్చన, నువ్వేం దిగులు పడకు. అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. నువ్వు బావ సంతోషంగా ఉన్నారని తెలిస్తే తను సంతోషంగానే ఉంటుంది. అసలు సంతోషపడే మొదటి మనిషి అంటే అమ్మే. నువ్వు అమ్మకు వ్యతిరేకం కాదు, నువ్వేం శత్రువు కాదు కదా అర్చన. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అర్చన. సరే సర్లే, ఊరికే అనుకున్న దాన్నే 10 సార్లు అనుకుంటే ఉపయోగం ఏముంటుంది చెప్పు. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకుంటూ పోండి. అర్చన, బియ్యం ఈ కడిగిస్తాను. మీరేం చెయ్యొద్దు, మీరందరూ అలా కూర్చోండి, నేను చేస్తాను. కావ్య రా. ఏంటంటున్నా? అర్చన వాళ్ళ అమ్మని ఎదిరించి నాకు గోపియే ముఖ్యమని వాడి దగ్గరికి వెళ్ళిపోయిందా? అంతేకాదు, ఈరోజు పాలు పొంగించి పరవాణాలు పంచి వేరే కాపురం కూడా పెట్టేసింది. ఇంకా వివరంగా చెప్పాలంటే దానికి రాత్రి మొదటి రాత్రి, అది 1 సంవత్సరం తర్వాత. లాలిజో లాలిజో అని మురిపిస్తుంది. ఇంక మనం చేసేదే ఉంది, ఏం చేస్తాం? ఇలా జరుగుతుందని మనం ఏనాడు కూడా ఊహించలేదు కదే. ఏనుగు తన తొండంతో తన నెత్తిని దుమ్ము పోసుకున్నట్టు మనము మన చేత్తో మన నెత్తిని దుమ్ము పోసుకున్నాం. ఇప్పటి వరకు మనం వేసిన ప్లాన్లన్నీ జాగ్రత్తగానే వేసుకున్నాం, అన్ని కరెక్ట్ గానే జరిగాయి. కానీ ఇప్పటి ప్లాన్లోనే నువ్వు ఓవర్గా, నేను ఎక్స్ట్రాగా బిహేవ్ చేశాం. ఏంటి నేను చేసింది? వాసుని కాపాడి తీసుకురావడమా? అవును, అదే. నువ్వు అసలు ఆ వాసుని కాపాడి తీసుకురాకుండా ఉండాల్సిందే. తెచ్చినా బయటకు వదలకుండా ఉండాల్సిందే. కానీ వదిలావు. వాణ్ణి నువ్వు వదలడం వల్ల పోలీసులు ఆ గోపిగాడిని వదిలారు. ఈ అర్చనేమో వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. నిన్ను తప్పు పడుతున్నానని, నిన్ను తక్కువ చేస్తున్నానని అనుకోవద్దు. నాది తప్పుంది. ఆ గోపి బయటపడ్డాడు, వెళ్ళి నగలడగండి అని మా అత్తయ్యని ఎగేసింది నేనే. ఆవిడ బయలుదేరుతూ బాంబులాంటి మాటలంది.
అవి అర్చన విని ఈ పరిస్థితుల్లో వాళ్ళమ్మ దాని మొగుడు ఎక్కడ అవమానపరుస్తుందో అని భయపడి ఈవిడ్ని ఎదిరించి ఆ మొగుడుగాడి పక్కకి చేరిపోయింది. మనం వాళ్ళు కలవకూడదని ఎన్నో ప్లాన్లు వేశాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక్కటవడానికి మనమే కారణమయ్యాం. పోయింది పోయింది మొత్తం పోయింది. మన సంవత్సరం పాటు పడ్డ పాటలు, వేసిన ప్లాన్లు సర్వనాశనం అయిపోయాయే. ఏమే ఏమే ఇప్పుడు మీ అన్నయ్యకి ఏ సమాధానం చెప్తామే? ఆ, ఏ సమాధానం చెప్తాం? అదే నాకు అర్థం కావడం లేదు. మరో మాట మాట్లాడకుండా మనం సైలెంట్ అయిపోయి ఓడిపోయామని చంపలేసుకుని మన పనులు మనం చేసుకోవడం బెటర్. ఓ సిప్పిచ్చిదానా, కావాలంటే నువ్వు ఓడిపోయినని చంపలేసుకొని పక్కగా దొరికిపో. కానీ చింతామణి, ఈ చింతామణి ఎప్పటికీ ఓడిపోదు. ఇది నిజం. అక్క 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 ఏంటిది ఈ టైంలో వచ్చింది? అక్కడ తగిలిన దెబ్బకు నీ దగ్గర మందు రాయించుకోవడానికేమోనమ్మా. చింతామణక్క, సరే నువ్వేం వాక్కు. రాక్క అయిపోయిందక్క, అంతా అయిపోయింది. మొత్తం మట్టి కొట్టుకుపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అంతా జరిగిపోయింది. మీరు అక్కడి నుంచి వచ్చేసాక మొత్తం తలకిందులైపోయిందక్క. పెద్ద కురుక్షేత్రం జరిగిపోయింది. ఇల్లు వల్ల కాడైపోయిందక్క. నువ్వు అలా బాధపడకక్క, ముందు లోపలికి రా. నువ్వు అలా ఆందోళన పడకు. రాక్క, రా కూర్చో. ఊరుకోక, ఊరుకో. జరిగిందేంటో ఇప్పుడు జయంతి వచ్చి అన్ని వివరంగా చెప్పిందక్క. నేను మీరంతా సుఖంగా సంతోషంగా ఉండాలని వాసును కాపాడి ఒక మంచి పని చేశాను అనుకున్నాను. కానీ అది ఈ గొడవకు కారణం అవడం కలిసి వేసిందక్క. నాకు చాలా బాధగా ఉందక్క. ఇదంతా నా కర్మక్క. నువ్వు మంచి జరగాలని చెప్పావక్క, కానీ ఇదంతా నా వల్ల, నా మాట దురుస్తానం వల్ల జరిగిపోయింది. మౌనంగా ఉండలేకపోయాను. కన్న కొడుకుని కళ్ళ ముందు కొడుతుంటే నువ్వెవడవరా నా కొడుకుని కొట్టడానికి అని చెప్పి నోరు జారాను. ఆ మాట ఎందుకు దారి తీస్తుందని అస్సలు అనుకోలేదక్క. అది కూడా ఆవేశంలో అనేశాను, అంతే. అది ఇంత నష్టం తెచ్చిపెట్టింది. అంతా నా దురదృష్టం అక్క. అక్క, నేను కోపిష్టినే. కోపం వస్తే ఊగర వస్తుంది. అప్పుడేం మాట్లాడతానో నాకే తెలీదు. కానీ నేను ఆ మాట అనేసరికి గోపి అంత ఇంత బాధపడలేదక్క. సరిగ్గా ఆ సమయంలో ఈ అర్చన ఎక్కడి నుంచి ఊడిపడిందో తెలీదు. అపరకాళి అవతారం ఎత్తింది. గట్టిగా అరిచి ఎదురు తిరిగింది. అడగాల్సిన మాటలన్నీ అడిగేసింది. పైగా కత్తిపీట తీసుకుని నన్ను వాసిని నరికి పారేస్తానని ఒక శక్తిగా మారిందక్క. నా కాళ్ళు గజగజ వడికిపోయాయక్క. ఈ రోజు మా ఇంట్లోనే ఒక గదిలో వేరే కాపురం పెట్టేసిందక్క. దానికి సంతోషంగా ఉండొచ్చు, కానీ నా కడుపు మండిపోతుందక్క. ఇప్పటి వరకు కుటుంబాన్ని ఒంటి చేత్తో నడిపినవాడు, సంపాదించి పెట్టి ఒక్క చెయ్యి వాడే. అలాంటి వాడి నానా మాటలు అన్నారు. ఇప్పుడు ఎలాగక్క? ముందు ముందు నా కూతురి పెళ్లి ఎలా చెయ్యాలి? ఈ కుటుంబం ఎలా గడుస్తుందో నాకు అర్థం కావట్లేదక్క. నా పని కుడిదిలో పడ్డ ఎలుకలా అయింది. నాకే దారి కనిపించట్లేదక్క. ఎందుకు పిన్ని అంత బాధపడుతున్నారు? ఎంతో ధైర్యంగా మాట్లాడేవారు ఇంత పిరికితనంగా మాట్లాడతారేంటి? వాసు కుటుంబాన్ని పోషిస్తానని మాటిచ్చాడు కదా, ఇంక నీకేం భయం? చదువు సంధ్య లేని గోపియే మీ కుటుంబాన్ని పోషించగలేంది డిగ్రీ చదివిన వాసు పోషించలేడా? ఎందుకంత భయం? ధైర్యంగా ఉండండి. అయ్యో, వాడి గురించి నీకు తెలీదమ్మా. వాడి గురించి పూర్తిగా తెలిసిందని నేను. వాడి ఒట్టి స్వార్థపరుడు. వాడి కోసం, వాడు అనుకున్న దానికోసం నన్ను చంపడానికి కూడా వెనుకాడ్డు. వాడిని నమ్మి నేనెలా ధైర్యంగా ఉండగలనమ్మా? వాడు రాణి పెళ్లి చేస్తాడంటే నమ్మాలా? ఈ కుటుంబాన్ని పోషిస్తాడంటే నమ్మాలా?
ఇక నా మొగుడు గారి సంగతి సరే సరే, రూపాయి కూడా కొరగాడు, తాగుడు తిరుగుడు. ఆ ఇంట్లో మంచివాడు మనిషి అన్నవాడు గోపి ఒక్కడేనమ్మా. వాడి మీద భారం వేసి ఇన్నాళ్ళు హాయిగా జీవితాన్ని గడిపేశాను. నేనిప్పుడు చెప్పకూడదు కానీ వాడిని అడ్డం పెట్టుకుని కుటుంబాన్ని నడిపిద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. ఎందుకా అంత బాధపడుతున్నావు? ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు, చేయలేం కూడా. దేవుడే మీకు ఒక మార్గం చూపించాడక్క. ఒక పక్క తలుపులు మూసాడు, మరో పక్క తలుపులు తెరిచాడు. ఏంటక్కా, ఏంటి నువ్వనేది? దేవుడేంటి? తలుపులు ముయ్యడం ఏంటి? తలుపులు తెరవడం ఏంటి? నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదక్కా. నువ్వు అన్నట్టు వాసు బాధ్యత లేనివాడు స్వార్థపరుడు. సరే, వాణ్ణి వదిలేసేయి. మరి వాసు భార్య ఎవరు? ఎవరు? ఆ? ఒక కోటీశ్వరుడి కూతురు. అలాంటి వాడి కూతురు నీ కోడలయ్యింది. ఆహా, ఎంత అదృష్టమక్క. భగవంతుడు గోపి తలుపులు మూసేసిన ధనవంతురాలైన దేవత తలుపులు తెరిచాడక్కా. నాకు అర్థం కావట్లేదక్కా. అక్క, నీకే విషయం అంత తొందరగా అర్థమైంది? ఈ విషయం అర్థం కావడానికి? అవును, రేవత్ ఎవరక్క? వాళ్ళ నాన్నెవరు? కోటీశ్వరుడు కదా. అతని దగ్గర కావలసినంత డబ్బుంది కదా. ముందు రేవతిని వాళ్ళ నాన్నను కలిసి ఏర్పాట్లు చెయ్యక్క. ఆ తర్వాత ఆ కోటీశ్వరుడైన బియ్యంకుడు నీ ఇంటికొచ్చేలాగా చూడు. రాకపోకలు సాగాక మెల్లిగా సాకు చెప్పి ఖర్చులకి డబ్బులాగా కా. ఏంటి, నేను చెప్పింది అర్థమైందా? అక్కా, ఇదంతా జరిగే పనేనా? ఎందుకంటున్నానంటే అసలు నాకు ఆయన చూస్తేనే భయం. ఎప్పుడు ఎక్కడ నా కొడుకును చంపేస్తాడోనని వడికి చచ్చేదాన్ని. నువ్వే ఏదో తెలివిగా ఆలోచించి పత్రికా ఆఫీస్ అని టీవీ వాళ్ళని వాడి ప్రాణాలతో కాపాడి నాకు అప్పగించావు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ తండ్రి కూతురని ఎలా కలపగలను? అసలు ఆయన ముందు నిలబడగలనా? ఏంటక్క మాటలు? మరీ అంత పిరికి తన పనికిరాదక్కా. పని సాధించాలంటే పంటి బిగున నిలబడాలి. ఆయన మొరటి మనిషి కావచ్చు, కానీ ఈ పిల్ల తల్లి ఉంది చూసావు, ఆమెకి ఈ పిల్ల ఒకే ఒక్క కూతురు. బంగారంలా గారాబంగా పెంచింది. ఆ కన్న తల్లి మనసు కూతురి కోసం ఎంత అలాడుతుందక్క. నువ్వు అమ్మ మనసు సున్నితంగా లాగు. మెల్లిగా 4 మాటలు చెప్పి కన్విన్స్ చెయ్యక్క. ఆమెని వశపర్చుకోక. ఆమె మొగుడిని కన్విన్స్ చేసి వశపరుచుకుంటుంది. ఏంటి అక్క, కోపతాపాలు సహజమే, కానీ కన్నబిడ్డల మీద ఎల్లకాలం ఉండదు కదా. నువ్వెళ్ళి వియ్యపురాలా కన్నవాళ్ళం మనమే మన బిడ్డల్ని మన్నించి మనలో కలుపుకోకపోతే ఎవరు కలుపుకుంటారనేసి ఆమె గుండెని కలుపుకోమలేలా 4 మాటలు ఆమెను చెవిన వేసేయక్క. ఆమె కరిగి కన్న కూతురు కోసం పరిగెత్తుకుంటూ వస్తుందక్క. ఆవిడ వెనకాల ఆయన వస్తాడక్క. అక్క, నేను చెప్పినట్టు చేస్తే అన్ని సవ్యంగా జరిగిపోతాయక్క. అప్పుడు నీ భయం తీరిపోతుంది. అప్పుడు గోపి కూడా అక్కర్లేదు, ఆ వాసు కూడా అంతకంటే అవసరం లేదక్క. ఆ రేవతి నీ రాణి పెళ్లి ఖచ్చితంగా చేస్తుందక్క. నీ కుటుంబం కూడా నడిపిస్తుందక్క. నీది మహారాణి జాతకం అక్క. ఆహా, ఇక నుంచి నీకు రాజయోగం పట్టబోతుందక్క. అక్క, వినడానికి బాగానే ఉంది, కానీ ఇదంతా జరిగేనా అని నాకు అనుమానంగా ఉంది. జరిగి తీరుతుందక్క. గోపి నిన్ను వదిలి వెళ్ళినా దేవుడు నిన్ను వదలడుగా. ఆ గోపిని మర్చిపోక నువ్వు.
రేవతి నీ ఇంటి మహారాణి అక్క. ఆ రేవతిని చూసుకునే విధానం పట్టి అన్ని జరిగిపోతాయి. సరే అమ్మా నేనింక బయలుదేరుతాను. పిన్ని నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా. అక్క పంపించొస్తాను. రమ్మా. ఎందుకమ్మా అలా అంటున్నావు? అవసరం లేని మాట చెప్పి ఎందుకే రెచ్చగొడుతున్నావు అంటావు, అంతేనా? నువ్వు తెలివిగల దానివమ్మా. నేను ఏం అడగబోతున్నానో అన్ని ముందే ఊహిస్తావు. అదేనే ఈ చింతామణి. నేనే దాని కూతురు పెళ్లి సవ్యంగా జరిగి వాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పలేదే. ఆ భాగ్యం రేవతి మీద ప్రేమగా ఉంటుందని తెలిస్తేనే వాళ్ళ మధ్య తగు రేపాలి. అర్చన జీవితం మీద దెబ్బ కొట్టొచ్చు. అర్చనని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వను, ఉండకూడదు. హ, అదేనే ఈ చింతామణి ప్లాన్. అమ్మా ప్లాన్ బాగానే ఉంది కానీ అమ్మా ఏమో ఏదో ఒకటి చెయ్యి. సరే నాకు టైం అయింది, నేను వస్తానమ్మా. సరే వెళ్ళరా. చూసావక్క, తల్లి కూతుళ్ళం కాసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే వీలు లేకుండా పోయింది. టైం అయింది, మా అత్తగారు తిడతారని భయపడుతుంది. ఆ ఇంటితో సంబంధం కలుపుకున్నాం, అంతే. సుఖం లేకుండా పోయింది. వాడితో నీకు ప్రశాంతంగా లేదు, నాకు ప్రశాంతంగా లేదు. అయ్యో నా మతి మండా, నేనొకదాన్ని నుంచోబెట్టి మాట్లాడిస్తున్నాను. ధ్యాసంతా ఇక్కడ లేదక్క, అంతా నీ గురించి ఆలోచన. అక్క కూర్చో, కాఫీ తీసుకొస్తాను. కూర్చో. ఏమండి, కాఫీ తీసుకోండి. ఎవరో వచ్చారు చూడు. కావ్య రా. బాగున్నావా? మీరెలా ఉన్నారా? బాగున్నానమ్మా. రా రామ్మా కావ్య రా. రామ్మా కావ్య, వాట్ ఏ సర్ప్రైజ్. కూర్చోమ్మా. ఎలా కూర్చో. ఉన్నారు అంకుల్? ఎలా ఉన్నావమ్మా? కావ్య కాఫీ తాగుతావా? నాకిప్పుడేం వద్దా ఆంటీ. దిలీప్ ఉన్నారా? ఉన్నాడమ్మా. దిలీప్ దిలీప్ దిలీప్. వస్తున్నానమ్మా. కావ్య, దర్శిని చెప్పిందని మా దగ్గర చెడ్డపేడి తెచ్చుకోవడానికి నటించావా అమ్మా? ఆంటీ అదంతా జరిగిపోయిన విషయం, ఇప్పుడెందుకు చెప్పండి? అదిగో దిలీప్ వచ్చాడు. కావ్య, ఏంటి ఇలా సడన్ గా వచ్చి ఆశ్చర్యపరుస్తున్నావు? మరీ అంత ఆశ్చర్యపోకండి. నేను మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి ఏం రాలేదు. దర్శిని పంపించింది, అందుకే వచ్చాను. ఏంటి, దర్శిని పంపించిందా? దేనికి?